హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఇంకొక మంచి వ్లాగ్‌తో అయితే వచ్చేసాము. సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో, ఆ రోజు పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా ఏమేం చేశామో అనేదైతే ఈ వ్లాగ్‌లో అయితే ఉంటది. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సండే అంటే ఇంకా బద్ధకంగా ఉంటది కదా! నేను కూడా ఇంకా లేట్‌గా లేచాను ఆ రోజు. అది కాక నిహాన్ గడితో రోజు నైట్ 12 అయిపోతుంది వాడిని పనుకోబెట్టేసరికి. ఇంక వాడు పనుకున్నాక ఒక అరగంటైనా నేను ఫోనయితే చూస్తాను. ఇంక నాకప్పుడే కదా ఫ్రీ టైమ్ దొరికేది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాడితోనే సరిపోయిద్ది. ఇంకా వాడు పనుకున్నాక ఒక అరగంటైనా అట్లా ఫోను చూసి ఇంక నిద్రపోతాననమాట. పనుకునేసరికి లేట్ అయ్యిద్ది గదా! ఇంకా మార్నింగ్ లేట్‌గా లెగుస్తాను. కానీ వీడు మాత్రం బాగా 9 దాకా పనుకుంటాడు. కానీ ఈరోజేంటో నాకన్నా ముందే లేచాడు. ఇంకా నేను లేచేసరికి ఇల్లంతా తిరుగుతున్నాడనమాట. ఇంక నా బుక్స్ గూడా పాడు చేస్తున్నాడు. మొత్తం చింపి పెడుతున్నాడనమాట. ఇంకిక్కడేమో నేను ఇల్లూడుస్తుంటే వీడు ఆ కారు తీసుకొని ఇల్లంతా తిరుగుతున్నాడు. ఇంక నన్ను చూసి ఆగి ఆ కసువులోకి తెచ్చే కారు ఊపుతున్నాడనమాట. ఇంకింతే చేస్తా ఉంటాడు ప్రతిసారి. నేను ఈ రూమ్‌లో పని చేసుకుంటుంటే నా చుట్టూరే తిరుగుతా ఉంటాడు. ఇంక నేను పని చేసుకుంటా ఉంటే అలా అడ్డొస్తా ఉంటాడు. నేను తీసుకెళ్ళి హాల్‌లో కూర్చోబెడతా ఉంటా. మళ్ళీ వస్తా ఉంటాడు. ఇంకిదే జరిగిద్ది మాకు రోజు మొత్తంలో. టైమే తెలీదనమాట నాకు. వాడితోనే టైమంతా సరిపోతా ఉంటది. ఇంక చిన్న పిల్లలుంటే ఇంతే ఉంటది గదా! ఈరోజైతే ఏంటంటే సండే గాబట్టి సృజన్ అయితే ఇంట్లో ఉన్నాడనమాట. ఇంక వాళ్ళ డ్యాడీతో బాగా ఆడుకుంటున్నాడు. ఇంక నేనప్పుడు కొంచెం ప్రశాంతంగా నా పనులైతే చేసుకుంటా ఉన్నాను. వీడిప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంక నడకొస్తే ఏమేం జేస్తాడో అసలు. ఇప్పుడే అసలు ఇల్లంతా పాకి గోలగోల చేస్తా ఉంటాడు. ఇంక నడకొస్తే ఇంక నా పని అయిపోయినట్టే. తలుచుకుంటేనే భయమేస్తుంది నాకు. ఇంగిక్కడైతే చూడండి డైలీ కిటికీ దగ్గరైతే నుంచుంటాడు. అక్కడ కాకైతే వచ్చిద్దనమాట అప్పుడప్పుడు. ఇంక దాన్ని పిలుస్తున్నాడు దా 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 అని. సో, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశామనమాట. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఉంటే అదైతే వేశాను. ఇంక తినేశారు. ఆ తర్వాత లంచ్‌కి చికెన్ అయితే చేశాను. సండే గదా! యాజ్ యూజువల్‌గా అందరి ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్జే ఉంటది. ఇంక మా ఇంట్లో కూడా చికెన్ అయితే చేశాను. ఈ మధ్య చికెను, ఎగ్స్ అవి తినకూడదు. బ్లడ్ ఫ్లూ ఉంది, వైరస్ ఉంది. అది ఇది తినకూడదనైతే చెప్తున్నారు గదా! ఇంకా అట్లా ఏం లేదు. ఆల్రెడీ న్యూస్‌లో కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంత ప్రాబ్లమ్ ఏం లేదు అని. ఇంకా అందుకే తినేస్తున్నాం అనమాట. వీక్లీ వన్సే గదా! అని బాగా బాయిల్ చేసుకుంటే ఏం గాదు తినొచ్చు. ఇంకా ఆ రోజైతే చికెన్ అయితే చేశాను ఇంక నేను. ఆ తర్వాత వంట తొందరగా చేశానని ఇంకా యూట్యూబ్ వీడియోస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి షూట్ చేసేవి. అవైతే సెట్ చేసుకున్నాం. షూట్ చేద్దామని సెట్ చేసుకుంటున్నామనమాట. మేమైతే ఇంట్లోనే ఇట్లా షూట్ చేసుకుంటాం. వెనకాల బ్యాక్ డ్రాప్ అది పెట్టి చిన్న లైట్ సెట్ చేసుకొని ఇంకా అక్కడే వీడియోస్ అన్ని షూట్ చేసుకుంటాము. మేమిట్లా చేసుకుంటా ఉంటే వీడి పనిలో వీడు కింద తిరుగుతున్నాడు చూడండి. ఇంకా ఆ తర్వాత లంచ్ అయితే చేశామనమాట. అప్పటికే టైమ్ 3 అలా అయిపోతుంది. ఇంకా ఆ టైంలో లంచ్ చేశాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. మా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేసాము. ఈవినింగ్ దాకా ఉండి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి పని ఉంటే చేసుకుంటా ఉన్నాననమాట నేను. ఇడ్లీ బ్యాటర్ ఉంటే అదైతే వేస్తా ఉన్నాను. ఈ ఏంటంటే పొట్టు మినుములుంటాయి గదా! అవైతే ఇచ్చిందనమాట మా అమ్మ. ఇంకా అదేంటంటే బాగా క్లీనింగ్ ఇబ్బందిగా ఉంటది గదా! చాలా సేపు కడగాల్సొచ్చిద్ది. నేనైతే ఒక 6 టైమ్స్ కడుగుతాను ఆ పొట్టంతా పోడానికి. అలా పొట్టు పోతేనే మా ఇంట్లో తింటారనమాట. అంటే మా హస్బెండ్ అలానే ఇష్టపడతాడు. అందుకే ఆయన కోసమని అన్ని సార్లు కడుగుతా ఉంటాను నేను. ఇంకా అలా నా పనులన్నీ నేను చేసుకుంటా ఉంటే మా బుడ్డోడి పనిలో వాడున్నాడు. సో, ఇట్లా జరిగిందనమాట నా సండే. సో, వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌లో అయితే కలుద్దాం.